హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి జాబ్ న్యూస్ అప్డేట్స్ అండ్ అలాగే కొన్ని నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అలాగే ఈ రోజుకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. వీడియోని చివరి వరకు చూసి కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఈ యొక్క వీడియో చూసిన తర్వాత కంటెంట్పై మీకు ఏమైనా డౌట్ లేదా ఒపీనియన్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన యొక్క వెబ్సైట్ నుంచి మీకు డైలీ జాబ్ అప్డేట్స్ అండ్ డైలీ టెస్ట్లు కనుక ప్రాక్టీస్ చేయాలన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, క్లిక్ చేసి వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. ఇక ముందుగా జాబ్ న్యూస్లో అయితే చూద్దాము. ముందుగా డిఎస్సి ఫలితాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి, చూద్దాము. డిఎస్సి ఫలితాలు ఏ క్షణంలోనైనా విడుదల. డిఎస్సి 2024 ఫలితాలు నేడో రేపో విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో ఎంటర్ చేసినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెట్లో ఈ వివరాల్లో ఏవైనా తప్పులుంటే సవరించుకోవాలని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ గడువు కూడా ముగియడంతో ఫలితాల విడుదలకు విద్యాశాఖ సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. డిఎస్సి తుది మార్కులు ప్రకటనకు సిద్ధమవుతున్నటువంటి విద్యాశాఖ ఈ మేరకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. ఇక పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. ఇక అన్నీ కూడా కుదిరినట్లయితే డిఎస్సి 2024 ఫలితాలు సెప్టెంబర్ 18వ తేదీ లేదా 19వ తేదీన అంటే ఈరోజు కానీ రేపు కానీ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అయితే డిఎస్సి 2024 ఫలితాల విడుదలపై ఇంకా పాఠశాల విద్యాశాఖ అధికారులు ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ఇది ఇప్పటివరకు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. డిసెంబర్ 1న సీటెట్ ఎగ్జామ్. ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించేటువంటి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 1న ఉదయం పేపర్ 2 అలాగే మధ్యాహ్నము పేపర్ 1 పరీక్షను నిర్వహించనున్నట్లుగా సిబిఎస్ఈ ప్రకటించింది. దరఖాస్తులు అధికంగా వస్తే నవంబర్ 30న సైతము పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. వరంగల్, హైదరాబాద్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తుల స్వీకరణ మంగళవారం నుంచే ప్రారంభం కాగా అక్టోబర్ 16 వరకు గడువు ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్స్. కార్మికుల పిల్లలకు అందజేసేటువంటి స్కాలర్షిప్స్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా కేంద్ర కార్మిక శాఖ అసిస్టెంట్ వెల్ఫేర్ కమిషనర్ అభినవ్ తివారీ ప్రకటనలో తెలిపారు. ఈ వీడియో చూసిన క్యాండిడేట్స్ మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కార్మికులకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నట్లయితే తప్పకుండా వారికి ఈ వీడియోని షేర్ చేయండి. బీడీ కార్మికులు, అలాగే లైమ్ స్టోను, డోలమైన్ మైన్, మైకా, ఇనుప ఖనిజం గనుల్లో పనిచేసే కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు స్కాలర్షిప్స్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రీ మెట్రిక్ వారు 30 లోపు, పోస్ట్ మెట్రిక్ వారు 11వ తరగతి నుంచి డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సులు స్కాలర్షిప్స్ కోసము 31 వరకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. గురుకుల పీఈటీలుగా 53 మంది ఎంపిక. గురుకులాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా మరో 53 మందిని టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. రిలీక్విజ్మెంట్ ద్వారా ఎంపిక చేసి వారి యొక్క వివరాలను వెబ్సైట్లో పొందుపరిచినట్లుగా టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. సింగరేణిలో ఉద్యోగ ఫలితాలు విడుదల. సింగరేణి కాలరీస్లో 272 ఎక్స్టర్నల్ ఉద్యోగాలకు జూలై 21వ తేదీలో నిర్వహించినటువంటి ఆన్లైన్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను SCCLmines.comలో అందుబాటులో ఉంచినట్లుగా అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ జాబ్ అప్డేట్ చూద్దాము. రాజమహేంద్రవరంలో యంగ్ ప్రొఫెషనల్స్. రాజమహేంద్రవరంలోని ఐసీఆర్కు చెందినటువంటి సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 7 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ రీసెర్చ్ ఫెలో JRF 1, యంగ్ ప్రొఫెషనల్ 4, యంగ్ ప్రొఫెషనల్ 2 2 అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు నెట్ లేదా గేట్ స్కోర్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వీటికి అర్హులు. ఇక మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి, ctri.icr.gov.in.
ఇక ఈరోజు ఇచ్చినటువంటి న్యూస్ పేపర్స్లోని నమస్తే తెలంగాణలోని నిపుణులు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఎకానమీ, ముఖ్యంగా గ్రూప్స్కి ఉపయోగపడే విధంగా ఎకానమీ సబ్జెక్ట్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్ ప్రొవైడ్ చేశారు, థియరీ ఆర్టికల్. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి రీసెంట్ కరెంట్ అఫైర్స్లోని బిడ్ బ్యాంక్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. ఇక ఈనాడు పేపర్లోని ప్రతిభలో చూసినట్లయితే కనుక రీజనింగ్ సబ్జెక్ట్లోని బిడ్ బ్యాంక్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ పైన బిడ్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆర్థమెటిక్, జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి కూడా బిడ్ బ్యాంక్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ డిఎస్సి టెట్కి సంబంధించి మరొక ఇదే న్యూస్ పేపర్లో బిడ్ బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక నెక్స్ట్ ఈ రోజుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసే ప్రయత్నం చేద్దాము. ముందుగా తెలంగాణకి సంబంధించినటువంటి రీజనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. భూమి లేని నిరుపేదల ఖాతాల్లో 12,000. త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకము. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు. రీసెంట్ ఎగ్జామ్స్లో పథకాలకు సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. భూమి లేని నిరుపేదల ఖాతాల్లో 12,000. త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకము. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, 3,500 ఇండ్లు అని కూడా అనొచ్చు. రైతులకు సోలార్ పంప్ సెట్లు. పైలట్ ప్రాజెక్టుగా సిరిపురం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లాలో దళిత బంధు మంజూరు పత్రాల పంపిణీ. ఇక వివరాలు చూసినట్లయితే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలులో భాగంగా ఈ ఏడాదే భూమి లేని నిరుపేదలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో 12,000 జమ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వెల్లడించారు. ఇక మంగళవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో మాట్లాడుతూ ఈ యొక్క వివరాలను వెల్లడించడం అయితే చూడవచ్చు. ఇక ఈ ఏడాది నుంచే పంటల బీమా పథకాన్ని ఈ సంవత్సరం నుంచే వర్తింపజేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం బట్టి తెలిపారు. రైతు చెల్లించాల్సినటువంటి ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. సన్నవడ్లకు మాత్రమే ప్రభుత్వము 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించిందని, దళిత బంధు పథకాన్ని వినియోగించుకొని లబ్ధి పొందాలని కూడా ఇక్కడ తెలియజేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాణి కుముదిని. ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇక్కడ నేమ్ గుర్తుంచుకోండి, రాణి కుముదిని. ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఆమెకు సంబంధించిన ఇమేజ్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. ఈ నెల 8న ముగిసినటువంటి పార్థసారథి పదవీ కాలము. 3 ఏళ్ల పాటు ఎస్ఈసిగా కొనసాగనున్నటువంటి కుముదిని. ఇక నెక్స్ట్ చూద్దాము. విజిలెన్స్ కమిషనర్గా ఎంజీ గోపాల్. తెలంగాణ విజిలెన్స్ కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్ను రాష్ట్ర ప్రభుత్వము నియమించింది. 3 ఏళ్ల పాటు ఈయన పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు రాష్ట్ర సిఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1983 ఐఏఎస్ బ్యాచ్ తెలంగాణ విభాగానికి చెందినటువంటి ఆయన గతంలో రాష్ట్రంలో పలు హోదాల్లో సేవలందించారు. 2017లో ఫిబ్రవరిలో ఆయన రిటైర్ అయ్యారు. ఆయనకు సంబంధించిన ఇమేజ్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఢిల్లీ నూతన సీఎంగా అతిషి. ఆప్ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక. 26 లేదా 27న ప్రమాణ స్వీకారము. పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్. ఢిల్లీకి యంగెస్ట్ సీఎంగా అతిషి రికార్డు. 3వ మహిళా సీఎంగా రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుతం అతిషి యొక్క వయస్సు 43 సంవత్సరాలు. 43 సంవత్సరాల వయసులో అంటే అతి పిన్న వయస్కురాలిగా యంగెస్ట్ సీఎంగా ఢిల్లీకి సీఎం అవ్వబోతున్నట్లుగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. మరిన్ని వివరాలు చూద్దాము. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. తన మంత్రివర్గ సహచరులతో కలిసి మంగళవారం మధ్యాహ్నము లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలుసుకున్నటువంటి కేజ్రీవాల్ తన రాజీనామా పత్రాన్ని అందించారు. కేజ్రీవాల్ స్థానంలో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషిని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ నెల 26న లేదా 27న ఆమె సీఎంగా ప్రమాణం చేయనున్నట్లుగా సమాచారము. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్.
కాశ్మీర్లో నేడు తొలి విడత పోలింగ్. 7 జిల్లాల్లో 24 నియోజకవర్గాలకు ఎన్నికలు. దాదాపు దశాబ్దం తర్వాత ఓటేస్తున్నటువంటి ప్రజలు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం తొలి విడత పోలింగ్ జరగనుంది. 7 పిర్ పంజాల్ పర్వత శ్రేణుల ప్రాంతంలో జిల్లాలో విస్తరించి ఉన్నటువంటి 24 అసెంబ్లీ స్థానాలకు తొలి విడతలో పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలతో స్వతంత్రులతో కలిసి మొత్తము 219 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 90 మంది స్వతంత్రులు ఉండటము విశేషము. 23 లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. జమ్మూ రీజియన్లోని 8, కాశ్మీర్ లోయలో 16 నియోజకవర్గాలకు బుధవారము పోలింగ్ అయితే జరగనుంది. ఈ స్థానాలకు దాదాపు దశాబ్దం తర్వాత ఎన్నికలు నిర్వహిస్తూ ఉండడము గమనార్హము. దశాబ్దం తర్వాత నిర్వహిస్తున్నటువంటి ఎన్నికలు కాబట్టి వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ తప్పకుండా ఎగ్జామ్స్లో పోటీ పరీక్షల్లో అడిగేటువంటి అవకాశం అయితే ఎంతైనా ఉంది. కాబట్టి ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు మన యొక్క ఛానల్లో అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ రూపంలో అందించడం జరుగుతుంది. తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. మలప్పురంలో మంకీ పాక్స్. నిఫా వైరస్తో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న కేరళలోని మలప్పురంలో మంకీ పాక్స్ కూడా వెలుగులోకి వచ్చింది. తాజాగా అనుమానిత కేసు ఒకటి నమోదైంది. నిఫా వైరస్ బారిన పడినటువంటి 24 ఏళ్ల వ్యక్తి ఒకరు ఈ నెల 9న చనిపోగా, దీనికి తోడు మంకీ పాక్స్ కూడా జిల్లాలో వెలుగు చూడటము తీవ్ర కలకలం రేపుతున్నది. కొద్ది రోజుల క్రితం విదేశాలకు వెళ్ళి వచ్చి అనారోగ్యంతో ఇక్కడి ఓ ప్రైవేటు దవాఖానాలో చేరగా రోగ లక్షణాలను బట్టి అతడికి మంకీ పాక్స్ సోకినట్లుగా అనుమానిస్తున్నామని జిల్లా వైద్య అధికారి ఒకరు చెప్పారు. అతడి నుంచి సేకరించినటువంటి నమూనాలను కోజికోడ్ మెడికల్ కాలేజీకి పంపామని, ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. యూరోప్లో వేగంగా వ్యాపిస్తున్నటువంటి XEC వేరియంట్. కొత్త రకము కోవిడ్ వేరియంట్ XEC వేగంగా విస్తరిస్తుంది. రెండు ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ నుంచి పుట్టుకొచ్చినటువంటి హైబ్రిడ్ రకంగా XECని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఒమిక్రాన్ రోగుల్లో కనపడినటువంటి జ్వరము, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి వంటి లక్షణాలే ఇందులోనూ కనబడుతున్నాయని తెలిసింది. XEC తొలి కేసు జర్మనీలో ఈ ఏడాది జూన్లో బయటపడగా ఇప్పటి వరకు 13 దేశాలకు వైరస్ వ్యాప్తి చెందింది. దీనిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ లేదా బూస్టర్ డోస్ తీసుకోవడం చాలా అవసరమని వైద్య నిపుణులు అంటున్నారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. 25 ఏళ్లలో 4 కోట్ల మందిని బలి తీసుకోనున్నటువంటి సూపర్ బగ్స్. తాజా అధ్యయనము హెచ్చరిక. వివరాల్లోకి వెళ్తే, ఔషధాలకు లొంగని సూపర్ బగ్స్ లేదా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల రానున్నటువంటి 25 ఏళ్లలో దాదాపు 4 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నదని ఒక అధ్యయనము హెచ్చరించింది. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టకపోతే మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని స్పష్టం చేసింది. సూపర్ బగ్స్ వల్ల తలెత్తేటువంటి పర్యవసానాలను అంచనా వేసేందుకు జరిపినటువంటి ఈ అధ్యయన వివరాలు సోమవారము లాన్సెట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. వైద్య రంగంలో ప్రపంచం ఎంతో పురోగతి సాధించినప్పటికీ గత 3 దశాబ్దాల్లో 5 ఏళ్లలోపు వయసున్నటువంటి పిల్లల మరణాలను 50% పైగా తగ్గించగలిగినప్పటికీ 1990 నుంచి 2021 మధ్య కాలంలో సూపర్ బగ్స్ వల్ల ఏటా 10 లక్షల మందికి పైగా మరణించినట్లుగా పరిశోధకులు ఈ అధ్యయనంలో తేల్చారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఆసియా విజేత భారత్. ఫైనల్లో చైనాపై విజయము. భారత్ ఖాతాలో 5వ టైటిల్. ఆకట్టుకున్న ఆతిథ్య జట్టు పోరాటము. ఏషియన్ ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ. వివరాలు చూసినట్లయితే, విశ్వ క్రీడల్లో వరుసగా 2వసారి కంచుమూత మోగించినటువంటి భారత హాకీ జట్టు ఆసియాలో తమకు తిరుగులేదని మరొకసారి నిరూపించుకుంది. చైనా వేదికగా జరిగినటువంటి ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగినటువంటి భారత్ వరుసగా 2వసారి టైటిల్ దక్కించుకుంది. ఫైనల్లో 1-0తో చైనాను చిత్తు చేసి జయకేతనం ఎగురవేసింది. ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరినటువంటి చైనా తుది పోర్లో భారత్కు గట్టి పోటీ ఇచ్చినా కూడా ఆఖరిలో జుగ్రాగ్ సింగ్ చేసినటువంటి గోల్తో భారత్ టైటిల్ను నిలబెట్టుకోగలిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోండి. ఇక రీసెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒకసారి రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాము.
స్టార్టప్ ఇండియాకు చెందినటువంటి అన్ని కార్యకలాపాలు వ్యవస్థలను ఒక గొడుగు క్రిందకు తీసుకువచ్చేలా కంపెనీలను చట్టంలోని సెక్షన్ 8 క్రింద ఒక లాభాపేక్ష లేని సంస్థ నాన్ ఫర్ ప్రాఫిట్ కంపెనీను ఏర్పాటు చేయాలని ప్రభుత్వము నిర్ణయించింది. ఈ విషయాన్ని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ 2024 సెప్టెంబర్ 16న తెలిపారు. పెట్టుబడుల ప్రోత్సాహకానికి జాతీయ వ్యవస్థగా పనిచేస్తున్నటువంటి ఇన్వెస్ట్ ఇండియా తరహాలోనే ఈ సంస్థ ఉంటుందని ఆయన తెలిపారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఇరాన్ 2024 సెప్టెంబర్ 14న విజయవంతంగా చంద్రయాన్-1 అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఆ దేశపు పారామిలిటరీ దళమైనటువంటి రెవల్యూషనరీ గార్డ్ తయారు చేసినటువంటి కయీమ్ 100 ఘన ఇంధన రాకెట్ సహాయంతో 60 కిలోల ఉపగ్రహాన్ని 550 కిలోమీటర్ల ఎత్తులోని భూకక్షలోకి ప్రవేశపెట్టారు. ఇదే రాకెట్ సహాయంతో 2024 జనవరిలో మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. డేటా నిల్వ ఎన్క్రిప్షన్ కోసము అధునాతన ఎలక్ట్రానిక్ సాధనాల వృద్ధికి ఢిల్లీలోని ఐఐటి పరిశోధకులు బాటలు వేశారు. వీరు ఒక సైక్లిక్ ట్రాన్స్పరెంట్ ఆప్టికల్ పాలిమర్ మెటీరియల్ ఆధారిత ఛార్జ్ రైటింగ్ యంత్రాంగాన్ని అభివృద్ధి చేశారు. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిమర్ రీసెర్చ్ స్టుట్గార్ట్ విశ్వవిద్యాలయంతో కలిసి దీన్ని రూపొందించారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఉన్నటువంటి ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రిహబ్ ఆవిష్కరణల కేంద్రము దేశంలో వ్యవసాయ రంగంలో మొదటి ఇంక్యుబేటర్గా గుర్తింపు పొందింది. ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. వ్యవసాయము, అనుబంధ రంగాల్లో ఆవిష్కరణలు, బ్లాక్ చైన్, రోబోటిక్, క్లౌడ్, డ్రోన్ల వంటి అధునాతన సాంకేతికతలతో రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపే ఆలోచనలను ఇది ప్రోత్సహిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. Thank you friends, thanks for watching this video. Have a nice day. Bye bye.